హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు 9th క్లాస్ సంబంధించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు సోషల్ మెథడాలజీలో మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఇచ్చేదాన్ని కూడా డిస్కస్ చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నాకు చదువు మొదటి గురువు మనకి అమ్మ కదా. అమ్మకి నాన్నకి నాకు గురువు ఎవరైతే నాకు చదువు నేర్పించారో ఆ గురువులందరికీ కూడా పేరు పేరున గురు పౌర్ణమి శుభాకాంక్షలు, పాదాభివందనాలు. విద్యా ప్రమాణాలు మనకి సోషల్ స్టడీస్లో లెసన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక లాస్ట్ పేజ్లో ఇచ్చారు విద్యా ప్రమాణాలు. అయితే విద్యా ప్రమాణాల్లో ఏమేమి ఉంటాయి? పాఠంలోని అంశాలు విద్యార్థులకు అర్థమయ్యేందుకు తగినంత సమయం వెచ్చించాలి. మనం చెప్పుకుంటూ పోవటమే కాదు, పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా మనం టైంని కేటాయించాలి. మధ్యలో ఉన్న ప్రశ్నలు ఎందుకు ఉపయోగపడతాయి? ఇవి భిన్నమైన ప్రశ్నలు, హేతువు, కారణ కార్యం, సమర్థన, మేధోపాఠం, భావనల పాఠం, పరిశీలన, విశ్లేషణ, ఆలోచన, ఊహ, సమాలోచన, వ్యాఖ్యానం వంటి వాటికి సంబంధించినవి. ముఖ్యమైన భావనలను ప్రతి అధ్యాయంలోనూ ఉదాహరణలతో చర్చించారు. కీలక పదాలను కూడా ఇచ్చారు. అయితే ఈ విద్యా ప్రమాణాలలో మొదటిది ఏంటిది? విషయ అవగాహన. ఈ విషయ అవగాహన అనేది మనం ఎలా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి? ఆ విషయాన్ని విచారణ, చర్చ, సమాలోచనలు, కేసు స్టడీస్ ద్వారా ఉదాహరణలు, వ్యాఖ్యానం, పరిశీలించడం, వాటి ద్వారా మౌలిక భావాల అధ్యయనాన్ని ప్రోత్సహించడం. ఏదో లెసన్ ఇచ్చారు కదా అని చెప్పుకుంటూ పోకుండా పిల్లలకి అర్థమయ్యే విధంగా విచారణ ద్వారా, పిల్లల్ని ఒక గ్రూప్గా చేసి చర్చించడం ద్వారా, అందరి దగ్గర నుంచి ఆలోచనలు తీసుకోవడం, కేస్ స్టడీస్ అట్లాంటివి చేయడం ద్వారా విషయ అవగాహన అనేది కల్పించవచ్చు. సెకండ్ వన్, పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించుట. అప్పుడప్పుడు నేరుగా భావనలను తెలియచేయమని రైతుల, కార్మికుల కేసు స్టడీస్లో కొన్ని చిత్రాలు ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవడానికి, చిత్రాలను వ్యాఖ్యానించడానికి విద్యార్థులకు తగినంత సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనకి అగ్రికల్చర్ సంబంధించి కొన్ని లెసన్స్ ఉన్నాయి, కార్మికులకు సంబంధించిన కొన్ని లెసన్స్ ఉన్నాయి కదా. పిల్లలకి మనం చెప్పిన దానికంటే వాళ్ళకి మన దాంట్లో రైతుల బిడ్డలు ఉంటారు, స్టూడెంట్స్, కార్మిక సంఘంలో పనిచేసే కార్మికులు ఉంటారు. అట్లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్స్గా తీసుకొని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క పని గంటలు ఏంటి, వాళ్ళు ఏమన్నా సమస్యలు ఎదుర్కొంటున్నారా, అట్లాంటివి పిల్లలతో చర్చించేస్తే బాగుంటుంది. సమాచార నైపుణ్యములు. సామాజిక శాస్త్రాల విధానాలన్నింటికీ కేవలం పాఠ్యపుస్తకాలు చర్చించలేవు. ఉదాహరణకు, పట్టణ ప్రాంతంలో ఉన్న పిల్లలు తమ ఎన్నికైన ప్రజాప్రతినిధుల గురించి, పల్లె ప్రాంతాలలో ఉండే పిల్లల తమ ప్రాంతంలోని చెరువు, సాగునీటి సౌకర్యాల గురించి సమాచారం సేకరించవచ్చు. ఈ సమాచారము పాఠ్యపుస్తకాలలో ఇచ్చినది ఒకటిగా ఉండకపోవచ్చు. దీనిని వివరించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు సేకరించిన సమాచారాన్ని తెలియజెప్పడం కూడా ముఖ్యమైన సామర్థ్యం అవుతుంది. ఉదాహరణకు, చెరువుకు సంబంధించి సమాచారం సేకరిస్తే లిఖిత నివేదికతో పాటు చిత్రం, పటం జోడించవచ్చు. సేకరించిన సమాచారాన్ని చిత్రాలు, గోడ పత్రికల రూపంలో ప్రదర్శించవచ్చు. సమాచార సేకరణ, క్రోడీకరణ, విశ్లేషణ కూడా సమాచార నైపుణ్యాలు అవుతాయి. ఇది కూడా ఒక బిట్ కిందనే వస్తుంది. సమాచారాన్ని ఫస్ట్ మనము సేకరిస్తాము, దాన్ని మనం క్రోడీకరిస్తాము అంటే డీకోడ్ చేస్తాము, దాన్ని అనాలిసిస్ విశ్లేషణ చేస్తాము. ఫోర్త్ వన్, సమకాలీన సామాజిక సాంఘిక అంశాలపై ప్రతిస్పందన లేదా ప్రశ్నించడం. తమ జీవన ప్రమాణాలను వివిధ ప్రాంతాల, వివిధ కులాల ప్రజల జీవన ప్రమాణాలతో పోల్చేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. ఈ పోలిక సందర్భంలో తలెత్తే ప్రశ్నలకు ఒకే సమాధానం ఉండకపోవచ్చు. ఫిఫ్త్ వన్, పఠ నైపుణ్యాలు. ఈ పాఠ్యపుస్తకంలో వివిధ రకాల పటాలు, చిత్రాలు ఉన్నాయి. ప్రదేశాలకు సంబంధించి పటాలు
నైరూప్య చిత్రణలు అని అర్థం చేసుకొని దానికి సంబంధించిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. దీంట్లో వివిధ దశలు ఉన్నాయి. గత తరగతుల్లో ఎత్తు దూరాలను పటంలో ఎలా చూపించారో తెలుసుకుంటాం. సమతల ఎత్తుల గురించి ఈ తరగతిలో తెలుసుకుంటారు. పాఠ్యపుస్తకంలో వివిధ చిత్రాలు, ఫోటోలు, గోడ పత్రికలు ఉన్నాయి. ఇవి కేవలం అందరి కోసం పొందపరిచినవి కావు. పాతకాలానికి సంబంధించినవి, చిత్రాలకు సంబంధించిన కొన్ని కృత్యాలు కూడా ఉన్నాయి. 6th one ప్రశంస, అభిశంసన, సున్నితత్వం. భాష, సంస్కృతి, కులం, మతం, స్త్రీ పురుషుల విషయాలలో మన దేశంలో ఎంతో వైవిధ్యం ఉంది. సామాజిక శాస్త్రం ఈ వైవిధ్యాలను పరిగణలోకి తీసుకుంటుంది. వీటి పట్ల సున్నితత్వం ప్రదర్శించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. అయితే విషయ అవగాహనలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది ఉంది ఇక్కడ. టాలమీ లేదా ఇద్రిసి తయారు చేసిన పటాలకు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన పటాలకు మధ్య గల తేడా ఏంటి? సెకండ్ క్వశ్చన్, ఢిల్లీ, ముంబై నగరాలు సముద్ర మట్టం నుంచి 300 మీటర్ల ఎత్తుకు దిగువనే ఉంటాయి. అయినా వాటి నెలసరి సగటు ఉష్ణోగ్రతలలో తేడాలు ఎందుకున్నాయి? నెక్స్ట్ క్వశ్చన్, డబ్బు మార్పిడిని చెక్కులు ఏ విధంగా సులభతరం చేశాయి? సొంత మాటల్లో రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, వరి కోత యంత్రాలు వినియోగించడంలో గల ప్రయోజనాలు ఏంటి? వీటి వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతున్నది అని భావిస్తున్నారు? నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్రోద్యమ సమయంలో జమీందారులు సాధారణంగా బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. దీనికి గల కారణాలు ఏంటి? మీ అభిప్రాయాలు తెలపండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే మతానికి చెందిన వారంతా ఒకే రకమైన దృక్పథాలను కలిగి ఉంటారా? ఒకవేళ భిన్న దృక్పథాలు కలిగి ఉంటారని మీరు భావిస్తే తగిన ఉదాహరణలతో వివరించండి. నెక్స్ట్, పాఠ్యాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం. పేజ్ నెంబర్ 18, 19లోని సూర్యకిరణాలు సౌరశక్తి అనే ఉపశీర్షిక కింద గల భూగోళంపై శక్తిని సూర్యుడు మూల వనరు డాష్ దీనిని మనం చూడలేము. దేన్ని మనం చూడలేము? అనుభూతి చెందలేము అనే పేరాను చదవండి. ఈ పేరాలో సొంత విషయాన్ని సొంత మాటలో రాయండి. పేజ్ నెంబర్ 33లో మారుతున్న కాలాలు అనే ఉపశీర్షిక కింద గల అనేక చెట్లు, జంతువులతో డాష్ వానలు పడుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పై పేరాలలో ముఖ్యమైన లేదా కీలకమైన 5 అంశాలను రాసి వాటి గురించి వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్, పేజ్ నెంబర్ 99లోని కొత్త నైపుణ్యాలు, కొత్త ఉద్యోగాలు అనే ఉపశీర్షిక కింద గల పేరాను చదవండి. ఈ పేరాను చదవటం మీరు గ్రహించి 3 ముఖ్యమైన అంశాలను రాయండి. ఈ అంశాలతో మీకు ఏకీభవిస్తారా, విభేదిస్తారా, ఎందుకో తెలపండి. ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సమాచార హక్కులు. ప్రాచీన గ్రీకుల కాలం నాటికి నేటికి పటాల వినియోగంలో మార్పులు వచ్చాయని భావిస్తున్నారా? అయితే వీటికి పోలికలు, తేడాలు పట్టిక రూపంలో వివరించండి. నెక్స్ట్, సమకాలీన లేదా సామాజిక లేదా సాంఘిక అంశాలపై ప్రతిస్పందన లేదా ప్రశ్నించడం. మీ ప్రాంతంలోని అటవీ చట్టాలు అమలు తీరు ఎలా ఉంది? ఈ చట్టాలు ఉన్నా కూడా అడవులు అంతరించిపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? పట నైపుణ్యాలలో వచ్చేసి అట్లాస్లో ఏవైనా 2 ప్రదేశాలను ఎంచుకోండి. ఈ 2 ప్రదేశాలలోని ప్రజల జీవన విధానాలను పోల్చండి. ప్రశంస. నేటి ఆధునిక కాలంలో పత్రికలు పోషించాల్సిన పాత్రను వివరిస్తూ పత్రికా సంపాదకుని ఒక లేఖ రాయండి.